తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024కి సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచల రవి గౌడ్ అన్నారు. ప్రభుత్వం టెట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు ఫీజు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఏదో జాబులు ఇస్తామని 1000 రూపాయలు పెంచడం చాలా దురదృష్టకరం. మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 200 రూపాయలకు ఎగ్జామ్ ఫీజు పెడితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టడం చాలా దురదృష్టకరం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా 1000 రూపాయలు 2 పేపర్లకు 2000 రూపాయలు ఎట్లా చెల్లిస్తారని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 200 రూపాయలు 2 ఎగ్జామ్లు రాస్తే 400 రూపాయలు పెట్టినది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకొని మేము ఈ విద్యార్థులకు నిరుద్యోగులకు మేము ఎన్నో చేస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఈ టెట్ ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయల నుంచి 2 ఎగ్జామ్ నడిస్తే 2000 రూపాయలు చాలా దురదృష్టకరం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆగ్రహానికి గురికాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే పునరాలోచన చేసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు వెంటనే టెట్ ఎగ్జామ్స్ ఫీజును తగ్గించాలని గత ప్రభుత్వము 200 రూపాయలు ఎలా తీసుకుంటుందో ఈ ప్రభుత్వం చూద్దా 200 రూపాయలు 2 ఎగ్జామ్లు రాస్తే 400 రూపాయలు తీసుకుంటుంది. అదే విధంగా తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో యువత కావచ్చు, నిరుద్యోగులు విద్యార్థులను అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.